ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుకు ముందుగా శుభాకాంక్షలు. బర్త్డేని పురస్కరించుకుని ప్రతీకార వేడుకలు నిర్వహిస్తున్నానని, అందరూ రావాలని ఆహ్వానించడం రఘురామకే చెల్లింది. రఘురామలో బలహీనత ఏంటంటే ప్రతిదానికి ఆవేశపడడం. రాజకీయ నాయకులకు ఉండాల్సిన లక్షణం కాదు ఇది. ఎంతో సమన్వయం ఉండాలి. అంతెందుకు, ఇటీవల ఉండి నియోజకవర్గంలో ఇళ్ల కూల్చివేతపై సిపిఎం నేతృత్వంలో భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. డిప్యూటీ స్పీకర్ రఘురామపై ఆరోపణలు గుప్పించారు. దీంతో ఆయనకు కోపం వచ్చింది. ఎంతో గౌరవప్రదమైన వ్యక్తిగా పేరున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావుపై రఘురామ నోరు పారేసుకున్నారు. వామపక్షాలు అధికారంలో లేకపోవచ్చు, కానీ శ్రీనివాసరావు లాంటి నాయకులకు నీతే ఆస్తి. అలాంటి వాళ్ళపై నోరు పారేసుకున్న రఘురామ లాంటి వాళ్ళ గౌరవానికే అప్రతిష్ట. అంతే తప్ప ఆయనకు పోయేదేమీ లేదు. 2021 మే 14న పుట్టినరోజు నాడే తనపై రాజద్రోహం కేసు పెట్టి సిఐడి అధికారులు కస్టోడియల్ చిత్రహింసలకు గురి చేయడాన్ని రఘురామ పదే పదే గుర్తు చేస్తున్నారు. దెబ్బతిన్న రఘురామకు బాధ ఏంటో తెలుస్తుంది. ఎవరూ కాదనడానికి లేదు. తన చిత్రహింసలకు గురి చేయడంతో వైసీపీ ప్రభుత్వ పతనానికి దారితీసిందనేది ఇప్పటికీ ఆయనే వాదన. పోనీ రఘురామకు కూటమిలో ఒరిగిందేమిటో చెబితే బాగుంటుంది. నర్సాపురం నుంచి కూటమి తరపున ఎంపీ టికెట్ను ఆశించారు, కానీ ఆయనకు దక్కలేదు. ఆ సందర్భంలో ఏపీ బీజేపీ చీఫ్ దగ్గుబాటి పురంధరేశ్వరి ఎలా మాట్లాడారో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన అవసరం లేదు. చివరికి అతి కష్టం మీద ఉండి స్థానాన్ని రఘురామకు చంద్రబాబు నాయుడు కేటాయించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తన నెత్తిన కిరీటం పెడతారని రఘురామ భావించినట్టున్నారు. అలాంటిదేమీ జరగకపోవడంతో అప్పుడప్పుడు ఆయనలోని అసహనం బయటపడుతూ ఉంటుంది. స్పీకర్ పదవి కోరుకున్నప్పటికీ నెరవేరలేదు. మంత్రి పదవి ఇస్తారని ఆశించారు, అది జరగలేదు. తనకు ఎందుకు కీలక పదవులు ఇవ్వలేదో ఆయన పలు ఇంటర్వ్యూల్లో కీలక కామెంట్స్ చేశారు. పోనీ కస్టోడియల్ టార్చర్కు సంబంధించి పోలీసు యంత్రాంగం సీరియస్గా తీసుకుందా అంటే అవునని కాదని చెప్పలేని పరిస్థితి. నాటి సిఐడి చీఫ్ సునీల్ కుమార్ను అరెస్టు చేయాలనే ఆయన కోరిక నెరవేరలేదు. మరెందుకని ఆయన ఇవాళ ప్రతీకార దినోత్సవం జరుపుకుంటున్నారో రఘురామకే తెలియాలి. తన వల్ల కూటమి రాజకీయ ప్రయోజనం పొందిందని అంటున్న రఘురామ తనకేం దక్కిందో ఒక్కసారి ఆలోచిస్తే ప్రతీకారాల గురించి ఆలోచించేవారా? మరోవైపు అమరావతి రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన పర్వం పూర్తయింది. ఇక పనులు చురుగ్గా ప్రారంభం కావడం ఒక్కటే తరువాయి. ఆల్రెడీ నిర్మాణ వ్యయంలో 10% వరకు మొబిలైజేషన్ అడ్వాన్సులు కూడా ఇచ్చేసి ఉన్న నేపథ్యంలో కాంట్రాక్ట్ పొందిన సంస్థలు వెంటనే పనులు ప్రారంభించడానికి వేరే ఆటంకాలు ఏమీ లేవు. 3 ఏళ్లుగా అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు పలుమార్లు ప్రకటించి ఉండడమే కాకుండా శంకుస్థాపన వేదిక మీద నుంచి కూడా పునరుద్ఘాటించారు. పనులు వాటి సహజ క్రమంలో అవి జరుగుతుంటాయి. 3 ఏళ్లలో పూర్తి చేయాలనే ప్రణాళిక ఇప్పటికే పక్కాగా చేసి ఉంటే గనక వాటి సహజ క్రమంలో అవి పూర్తవుతాయి కూడా. కానీ తానుగా డెడ్ లైన్ ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక సరికొత్త ఆర్భాటం నడిపిస్తారేమోనని ప్రజలు అనుకుంటున్నారు. ప్రతి వారం అమరావతి పనుల రివ్యూ అని ఒక సమావేశం ఏర్పాటు చేస్తూ అక్కడి ఇంజనీర్లను, అధికారులను వారానికి ఒకసారి పనులకు హాజరు కానివ్వకుండా తన రివ్యూ మీటింగులతో ఉక్కిరిబిక్కిరి చేసిస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ 3 ఏళ్లలో పూర్తి చేయాలి, లేకపోతే ఊరుకునేది లేదు, మీ గుండెల్లో నిద్రపోతా, మీ పక్కలో బల్లమవుతా అలాంటి మాటలతో కృతక ఆగ్రహాలను వారి మీద కురిపిస్తూ చంద్రబాబు చేయబోయే హడావిడిని తట్టుకోవడం చాలా కష్టమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గతంలో పోలవరం విషయంలో ప్రతి సోమవారం పోలవరం అంటూ పంచ్ డైలాగులు వేస్తూ సోమవారాలు అన్నింటినీ రివ్యూ పేరుతో ప్రచారార్భాటానికి వేదికలుగా మార్చుకున్న సంగతిని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. అంత హడావిడి చేసినా అక్కడ పోలవరం పనులు జరిగింది మాత్రం లేదు. ఇప్పట్లో కట్టిన డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయింది. కానీ ఆ తరహా హడావిడి మాత్రం చంద్రబాబు చేయకుండా ఉండరనేది ప్రజల అనుభవం. దాదాపు 80,000 కోట్ల రూపాయల విలువైన పనులు ప్రస్తుతం అమరావతిలో జరుగుతుండగా తన ప్రమేయం లేకుండా అవి పూర్తయినా కూడా ఆయన సహించలేరని, ప్రతి వారం రివ్యూ మీటింగులు పెట్టడం తప్పనిసరి అని, తాను వారం రివ్యూ చేయడం వల్ల మాత్రమే పనులు పూర్తయ్యాయి తప్ప కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, కార్మికులు ప్రణాళికబద్ధంగా పనిచేయడం వల్ల కాదు అని ఫైనల్గా చాటుకోవడం ఆయనకు ఇష్టమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు ఇప్పటిదాకా వీక్లీ రివ్యూలు ఉంటాయనే సంగతి ప్రకటించలేదు. ఆయన బుర్రలో ఆలోచన ఉందంటే మాత్రం పనులు సూపర్వైజ్ చేస్తున్న అధికారులకు దబిడి అని కూడా పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.